నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రి సార్కు, అమ్మ స్వర్ణమాలకి, మన ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మాస్టర్స్, ధన్యవాదాలు. ముందుగా మనము ప్రాణాయామం చేసుకుందాం మాస్టర్స్. చూడండి, ఇలా ఎడమ చేతిలో చిన్న ముద్ర పెట్టుకోండి. కుడి చేతిలో విష్ణు ముద్ర పెట్టుకోండి. ఇది తొడ పైన పెట్టుకోండి. సూర్యనాడి, చంద్రనాడి ప్రాణాయామం చేసుకుందాం. 5 టైమ్స్ చేసుకుందాము. శ్వాస తీసుకోండి. నోటి మధ్య భాగంలో శ్వాసని బంధించి శ్వాసని మళ్ళీ వదలండి ఎడమ ముక్కుతోటి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు కుడి ముక్కు నుంచి మాస్టర్స్ సూర్యనాడి ప్రాణాయామంలో ఉంటాం. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు ముద్రలు అలాగే ఉంచుకోండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకొని నెత్తి మధ్య భాగంలో శ్వాసని బంధించి కుడి ముక్కు నుంచి శ్వాసని వదలాలి. మళ్ళీ కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకొని మొదటి మధ్య భాగంలో శ్వాసని బంధించి మళ్ళీ ఎడమ ముక్కు నుంచి శ్వాస వదలాలి. ఇలా చేయండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఇంతవరకు 1. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇది కూడా 5 టైమ్స్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చేసుకుందాము. చేతులు ఇలా ఫ్రీగా పెట్టండి. చూడండి, గమనించండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేటప్పుడు ఇలా
కిందికి ఇలా మళ్ళీ క్లోజ్ చేస్తాం. శ్వాస కంప్లీట్గా వదిలే టైంకి కిందికి 5 టైమ్స్ వేసుకుందాము. ఒక 10 టైమ్స్ వేసుకుందాము. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు, స్టమక్లో ఏమైనా సర్జరీ అయిన వాళ్ళు ఇది చేయకండి. నార్మల్గా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంతే చేయండి. బ్రీత్ తీసుకొని బ్రీత్ వదులుతూ ఇంతే. ఇప్పుడు నెక్స్ట్ భ్రమరి ప్రాణాయామం చేసుకుందాము. చూడండి, చూపుడు వేళ్ళు ఇలా చెవుల్లో ఇలా పెట్టుకోండి. శ్వాస తీసుకుంటాము, ఇట్లా గొంతులోనే బంధించి ఆడ తేనెటీగ సౌండ్ వస్తుందండి, అట్లా చేయండి. శ్వాస తీసుకోండి, గొంతులోనే బంధించండి. గొంతులోనే ఆడించాలి, బంధించడం కాదు. మనకి ఏదైనా గొంతులో కఫం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఇంకొకసారి చేసుకుందాం. 5 టైమ్స్ అయితే ఓకే అండి. ఇప్పుడు షణ్ముఖ ముద్ర ప్రాణాయామం చేసుకుందాము. చూడండి, బొటన వేళ్ళు ఇలా చెవి పైన పెట్టుకోండి. చూపుడు వేళ్ళు ఇలా మధ్య వేళ్ళు కళ్ళ మీద, ఇది ముక్కు కింద భాగంలో ఇది ఇలా ఇలా పెట్టేసుకోండి. శ్వాస తీసుకొని ఆమ్ కానీ ఓం కానీ ఏదైనా చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ చేసుకుందాము. కళ్ళు ఎక్సర్సైజ్ అప్ డౌన్ చేసుకుందాము ఒక 5 టైమ్స్. అప్, అప్ అన్నప్పుడు నుదుటి నుదుటి భాగాన్ని చూడండి. డౌన్ అన్నప్పుడు ముక్కు కొన భాగం చూడండి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్,
down, up, down, up, down, up, down, up, down, up, down, up, డౌన్. ఇప్పుడు రైట్ లెఫ్ట్ చేసుకుందాము 5 టైమ్స్. రైట్ అన్నప్పుడు మొత్తం రైట్ చూడండి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మాస్టర్స్. ఫస్ట్ క్లాక్ వైజ్ చేసుకుందాము. క్లాక్ వైజ్ 5 టైమ్స్. యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేసుకుందాం మాస్టర్స్. రైట్ లెఫ్ట్ 5 టైమ్స్ వేసుకుందాము. రైట్, మొత్తం చూడాలి. మెడ, కళ్ళు మొత్తం కంప్లీట్గా అటే ఉండాలి. ఫేస్ మొత్తం. లెఫ్ట్, నెమ్మదిగా చేసుకోండి, మెడ పట్టేయగలరు. స్పీడ్గా తిప్పకండి. రైట్, లెఫ్ట్, 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 రైట్, లెఫ్ట్. ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకొని అలా శ్వాస వదలండి. పొట్ట నిండా తీసుకొని అలా ఇలా చూడండి. వేళ్ళల్లో వీళ్ళ చిన్ముద్ర పెట్టుకొని 2 తొడల పైన పెట్టుకోండి. ఓంకారం చేసుకుందాము. మీ అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు కాబట్టి ఎవ్వరు ఏం చేస్తున్నారో కూడా ఏం తెలియట్లేదు నాకు. సరే పెట్టుకోండి అందరైతే. ఓంకారం చేద్దాము. శ్వాసతో అనుసంధానమై చేసుకుందాం మాస్టర్స్. శ్వాస తీసుకోండి. ఆ ఓం అనండి. ఆ ఆ ఆ
ఆవు 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 ఎంత దూరం అనాలని ఏం లేదు మాస్టర్స్. మీకు ఎంతవరకు అయితే అంతవరకు చేయండి. ఆవు 11 టైమ్స్ చేసుకున్నాము. ఆవు కౌంటింగ్ మీదే చేసుకోండి. ఆవు 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 ఓకే మాస్టర్స్, ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. అందరు మీ పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ తీసుకోండి. కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ క్లాత్ కానీ వేసుకొని కూర్చోండి. చైర్లో కూర్చున్నట్టయితే కింద కూర్చున్న వాళ్ళైనా చైర్లో కూర్చున్న వాళ్ళైనా ఇలా వేళ్ళలో వేలు వేసుకొని ధ్యానం ముద్ర పెట్టుకొని కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకొని కళ్ళు రెండు మూసుకోండి మాస్టర్స్. కళ్ళ జోడు ఎవరికైనా ఉంటే తీసి పక్కన పెట్టండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. శరీరంలో ఎటువంటి బిగింపు లేదు. కొత్త వాళ్ళు అయితే కనుక ఎలా చేస్తున్నారో మీకు తెలుస్తుందో లేదో మేము చూస్తాము వీడియోలో ఆన్ చేసుకుంటే కనుక. కళ్ళు రెండు మూసుకోండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. ఎటువంటి నామము లేదు, ఎటువంటి జపము లేదు, ఎటువంటి మంత్రము లేదు, ఎటువంటి రూపము లేదు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తాం. మనం పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, పడుకున్నా నిరంతరంగా శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. అదే మన శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో దాన్ని గమనించాలి మాస్టర్స్. అలా శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆలోచనలు కళ్ళు మూసుకున్నప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. ఒకసారి చెప్పుకోండి, ఇప్పుడు కాదు, ఒక నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను, తర్వాత ఆలోచిస్తాను మిమ్మల్ని, ఇప్పుడు నేను ధ్యానం చేసుకుంటాను అని చెప్పుకోండి. అప్పుడు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఆలోచనలు వస్తున్నాయని ఆలోచనలు వెంట పోరాదు మాస్టర్స్. ఆలోచన కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకి ధ్యాస పెట్టాలి. అలా ఇరుకలో ఉండాలి నిరంతరంగా. అలా చేస్తూ పోతూ ఉంటే విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన ప్రాణనాడిలో మొత్తం ప్రవేశిస్తుంది, ప్రతి ప్రాణనాడిలో. అప్పుడు ఏం జరుగుతుందంటే మన ప్రాణనాడిలో ఏదైనా మలినం ఉన్నా, ఏమైనా మన ప్రాణనాడిలో బ్లాకేజెస్ ఉన్నా అంతా కూడా క్లియర్ అవుతుంది మాస్టర్స్. కొత్త వాళ్ళైతే కనుక శ్వాసని ఎలా గమనించాలో తెలియట్లేదు అంటే కామ్గా ఉండండి, ఏ ఆలోచన చేయకుండా. అప్పుడు శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో బయటికి వస్తుందో ఎలా వస్తుందో అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతాము. దాన్ని పట్టుకోండి మాస్టర్స్. శ్వాస మీదే మన ధ్యాస, శ్వాస ద్వారా ధ్యాస ద్వారా మాస్టర్స్. శ్వాసే మన గురువు. ఇప్పుడు మనం చక్కటి సంగీత ధ్యానం చేసుకుందాము. ఎవరి కళ్ళు తిరగదు.
లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్, ఎవరు కళ్ళు తిరగొద్దు, మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. లాస్ట్ 30 సెకండ్స్. మెల్లగా మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4,
త్రీ, టూ, 1, 0. రెండు అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. మీ పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ తాగండి. ఈ వారంలో కానీ ఈ 2-3 రోజుల్లో కానీ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అందరికీ అన్మ్యూట్ ఆప్షనే ఉంది. హ్యాండ్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు. 1 బై 1 ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఈ వారంలో ఎవరు రాలేదా? ఈ నెలలో వచ్చిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఐఫోన్ అని ఉంది కదా సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఐఫోన్ అని ఉంది కదా. లేదు, ఇంతకు ముందు నుంచి కూడా వస్తున్నాము మేము. మాకు కొన్ని ఇట్లా ధ్యానం చేస్తుంటే కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. సత్యనారాయణ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడండి సార్. పత్రిజీ బాబా వారికి నమస్కారం. నేను ఈ నెలలో ఫస్ట్ తారీఖు నుంచి వస్తున్నానండి. ఓకే సార్. బాగా జరుగుతుందండి క్లాసు. ధ్యానం. అదే హాజరైనప్పుడు నేను ఒక్కడినే చేస్తుంటే ఏదో ఎక్కువ టైం చేసినట్టు ఉంటుంది. 10 నిమిషాలు చేస్తే సార్. మన క్లాసులో గంట చేసినా కానీ 10 నిమిషాలు చేసినట్టు టైం గడిచిపోతుందండి. ఓకే సార్. ఆ, అంటే చాలా మీరు బాగా అవుతుందండి. అదే సార్, అంటే ఇప్పుడు ఆ, గమనిస్తున్నారు సార్, ఇప్పుడు శ్వాసని గమనించగలుగుతున్నారా మీరు? ఆ, కాకపోతే అదే ఆలోచనలు మాంతలేదండి. కట్ చేసి మళ్ళీ మీరు చెప్పినట్టు చేస్తుంటున్నామండి. అదే సార్. బాగా అవుతుందండి క్లాస్. ఇప్పుడు శ్వాసని కాకపోతే గమనించ నెట్ సరిగా ఉండలేదండి. కట్ అయిపోతుంది ఒకసారి. మాకు పల్లెటూరు అండి ఇది. శ్వాసను గమనిస్తున్నాండి. శ్వాసను వాయిస్ గమనించి చేస్తున్నాను. వాయిస్ ఓకే సరిగ్గా రావట్లేదు సార్. అదే నెట్ సరిగా లేదండి మాకు. పల్లెటూరు ఓకే. అండి ఇది. పల్లెటూరు అదే అండి. సార్. నెట్ సరిగా లేదండి. అదే సార్. అదే ఒక్కసారి అంటే వీడియో ఆఫ్ చేసుకోండి సార్. అలా అయితే వీడియో ఆఫ్ చేసుకుంటే వాయిస్ బాగానే వస్తుంది చూడండి. ఆ, నాకు సరిగా రాదండి. వీడియో ఆఫ్ చేస్తాం. ఓకే. సరే సరే. ఉంటాను. కెమెరా నమస్కారం. లాగా ఉంది కదా సార్, అది జస్ట్ దానిపైన ఇట్లా ప్రెస్ చేయడమే. అదే అండి. పర్లేదులేండి సార్, మాట్లాడండి. సరే సరే. బాగా జరుగుతున్నాయండి క్లాసులు. బాగా బాగా చెప్తున్నారండి వచ్చిన వారు. ఆ, నేను వీడియోలో చూస్తున్నానండి. ఇక్కడ నెట్ సరిగా రావట్లేదండి. వీడియోలో చూస్తున్నానండి అన్నీని. ఆ, చూడొచ్చు సార్. వీడియో మార్నింగ్ అంటే ఉదయం రాత్రి 2 సార్లు కూడా వస్తాయి. అదే మా అవతార్ టీవీ అని ఉంటుంది కదా సార్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక మనకు అన్ని వస్తాయి. తెలుగులో పెట్టేవన్నీ కూడా వస్తాయి అందులో. అదే అండి. ప్రతిదీ వస్తున్నాయండి. చూస్తున్నాండి. నిన్న ఓకే సార్, ఇలాగే మరణము. కంటిన్యూ చేయండి సార్. ఆ, ఇంకా అంటే ఇప్పుడు మనకు అదే మంగళవారంతో క్లోజ్ అయిపోతుంది మార్నింగ్ది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకా 3 days గ్యాప్ ఉంటుంది సార్. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా నైట్ బ్యాచ్ కూడా ఉంటుంది కదా సార్. నైట్ 9 to 10 ఆ లింక్ కూడా వస్తుంది కదా మీ గ్రూప్ లో. ఓకే అండి. దాంట్లో జాయిన్ అయిపోండి. నైట్ నాకు నెట్ వస్తలేదండి. నెట్ ఓకే. రావట్లేదండి. ఓకే. ఓకే అందుకని సార్. మార్నింగే అయితే కదా సార్ క్లియర్ ఇంకా గా వస్తుందండి. మానకండి. ఒకవేళ నెట్ రావట్లేదు అట్లా ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీరు ఆ, స్వతహాగా చేసుకోండి సార్. ఇంకా ఆ, ఒక 10 అదే నిమిషాలు ఇట్లా. నేనే చేసుకుంటున్నప్పుడు అండి ఎక్కువ టైం చేసినట్టు ఉంటుంది. తక్కువ టైం చేసినా కానీ అదే అయితే మీ ఏం క్లాసులో అయితే నాకు ఎక్కువ టైం చేసినా తక్కువ టైం లాగా ఉంటుందండి. ఇప్పుడు ఆ, మ్యూజిక్ ఉంటుంది కదా సార్, పాట. ఇప్పుడు ఆ, పత్రిసారథి అలా ఏమైనా పెట్టుకొని మ్యూజిక్ ఇప్పుడు మేము షేర్ చేస్తాం కదా, అలా అవును. పెట్టుకొని మీరు చెయ్యండి. కాసేపు చేసిండ్రు అనుకోండి. అదే ఇట్లా ఇట్లా ఒక అర్ధగంట పెట్టుకున్నారు, లేదు ఉమ్, అర్ధగంట నేను చెయ్యలేను అనుకో, అర్ధగంట పెట్టుకోండి సార్. ఎందుకంటే మేము క్లాస్ లో కూడా అర్ధగంట 40 minutes అవు- చేపిస్తాం, 40 నిమిషాలు అవును. అలాగే. పెట్టుకోండి.
పెట్టుకొని అలాగే అయిపోయేదాకా నేను చేస్తున్నా అనుకోండి, అప్పుడు చేయగలుగుతారు. నో ప్రాబ్లం. ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే మేడం అలాగే సరే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సరే నమస్కారం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఈ ఈ నెలలో వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, లేదు పాత వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు అడగలేరు, మనము అడిగినాం అనుకోండి, మన డౌట్కి ఆన్సర్ వస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా. కాబట్టి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎవరికి ఏ రకమైన సందేహాలు లేవా? మనం మాట్లాడడం మొదలు పెడితేనే మనకు డౌట్స్ ఏమున్నా కూడా క్లారిఫై చేసుకోగలుగుతాం మాస్టర్స్. మనము వీడియో ఆఫ్ చేసుకొని అలాగే ఉన్నాం అనుకోండి, అలా కూడా ఏం మాట్లాడలేము. అంటే మన డౌట్స్ కూడా క్లారిఫై అవ్వము. ఇంకెన్ని రోజులు అలాగే ఉంటాం మాస్టర్స్. అలా కాకుండా అదే ఇప్పుడు మేము క్లాసులలో కూడా చెప్తున్నాం కదా, క్లాసులు చెప్పే స్థాయికి కూడా ఎదగగలగాలి. ఇప్పుడు పైలోకపు మొన్న నేను చెప్పాను కదా క్లాస్లో, పైలోకపు మాస్టర్స్ ఏంటి, ఇప్పుడు కింది లోకపు వాసులకి గైడ్ చేస్తారని చెప్పాం కదా, అది మనం కూడా ఆ స్థాయికి, అంటే ఇక్కడ భూలోకంలో మనం కూడా అలా చేయగలగాలి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతుంటే మెల్లమెల్లగా మీరు కూడా, ఇప్పుడు చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, ఇప్పుడు సమగ్ర జీవన శైలి అలాంటివి కూడా మనం చెప్పడానికి ముందుకు వస్తూ ఉంటాము. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో కూడా తెలియదు కదా. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమం పెట్టింది కూడా అందుకే, మీకు పొడుపు కథలు వస్తాయి, లేదు పాటలు వస్తాయి. ఆ మేడం, నేను ఈ కవిత చెప్దాం అనుకుంటున్నా, నేను ఈ పాట పాడదాం అనుకుంటున్నా, లేదు ఆ నేను ఇట్లా పొడుపు కథలు, పద్యాలు కూడా ఇప్పుడు సత్యనారాయణ సార్ లాంటి వాళ్ళు చక్కగా పద్యాలు పాడుతుంటారు. అలా ఎవరికి ఏ టాలెంట్ ఉంటే అది అన్మ్యూట్ చేసుకొని మీరు చక్కగా పాడొచ్చు, చక్కగా చెప్పొచ్చు. ఇంకా ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏమైనా కొంతగా తెలుసు మీకు, ఒక 5 నిమిషాలు చెప్పగలుగుతారు అనుకోండి, అలా కూడా చెప్పొచ్చు. అందుకే ప్రతి ఒక్కరు ఎలాగో క్లాస్లో ఇంత టైం పెడుతున్నాం కదా, మీరు కూడా వీడియోలు ఆన్ చేసుకుంటే, సరే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది లేదు అని కనీసం మీ వీడియో చూస్తేనైనా అర్థమవుతుంది మాకు. అందుకే వీడియోలు ఆన్ చేసుకోవాలి మాస్టర్ ప్రతి ఒక్కరు కూడా. రాఘవయ్య సార్, నమస్తే మేడం. మన వాళ్ళకి డౌట్స్ ఏం లేనట్టున్నాయి. మీరు ఒకసారి పొడుపు కథలు అడిగితే మేము ఓకే మేడం. అందరు అన్మ్యూట్ చేసుకొని, సారు పొడుపు కథలు చెప్తూ ఉంటాడు, అడుగుతా ఉంటాడు, మీరు చెప్పొచ్చు. అది ఆ కథని విప్పడం అంటారు కదా, అలా ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చెప్పొచ్చు. అందరు పాల్గొనండి. నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పడితే చస్తుంది, నేనెవరిని? మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మాస్టర్స్, నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పడితే చస్తుంది, నేనెవరిని? నీటి బుడగనా సార్? కాదు మేడం. కదా. ఉప్పు సార్. ఉప్పు కరెక్ట్ సార్. ఓకే ఓకే. బాలకృష్ణ సార్ ఈరోజు బాగా, అంటే మీరు పేపర్ ఏమైనా లీక్ చేశారా ఏమో సార్కి. లేదు మేడం. మత్తుగానే మత్తు. ఏం మత్తు? గమ్మత్తు. గమ్మత్తు కరెక్ట్ మేడం. తారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైన పాము, నేనెవరిని? నాలుక. కాదు మేడం. చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నేనెవరిని? అది పాకురు అదేనా సార్? మేడం పొట్లకాయ కరెక్ట్ అండి. ఏమన్నా? పొట్లకాయ correct. ఓకే ఓకే. స్నేక్ గార్డ్. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మంచిలో చూసి పంచన చేరింది, నేనెవరిని? మంచం కరెక్ట్. కుడితే తాగదు, మేత మేయదు, కానీ కుండల పాలు ఇస్తుంది, నేనెవరిని? కుడితే తాగదు, మేత మేయదు, కానీ కుండల పాలు ఇస్తుంది, నేనెవరిని? తాడి చెట్టు. తాడి చెట్టు కరెక్ట్ అండి. నాగస్వరానికి లొంగని తాసు, కానీ
నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది, నేను ఎవరిని? మంట లేదంటే పొగ. కాదు మేడం. నాగస్వరానికి లొంగని త్రాసు నిప్పంటించగానే తాడెత్తును లేస్తుంది, నేను ఎవరిని? ధ్వని. అది కూడా కాదు. కాదు మేడం. మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? దీపావళి క్లూ వచ్చేసి దీపావళికి వాడతాం. టపాసులు. టపాసులు అంటే చిచ్చుబుడ్డి అండి. రాజవ్వ. చిచ్చుబుడ్డి అండి. నామం ఉంటుంది కానీ పూజారిని కాదు, వాలం ఉంటుంది కానీ కోతిని కాదు, నేను ఎవరిని? నామం ఉంటుంది కానీ పూజారిని కాదు, వాలము ఉంటుంది కానీ కోతిని కాదు, నేను ఎవరిని? మాస్టర్స్ ఐడియా ఉందా? ఉడత. ఉడత కరెక్ట్ మేడం, ఉడత కరెక్ట్. నాకు కనులు అంటే చాలా ఉన్నాయి, నేను చూసేది మాత్రం రెండే కళ్ళతో, నేనెవరిని? నాకు కనులంటే చాలా ఉన్నాయి కానీ నేను చూసేది రెండు కళ్ళతో, నేనెవరిని? సీతాఫలం. మేడం. సీతాఫలం. సీతాఫలం కాదు మేడం. సీతాఫలం చూడలేదు కదా మేడం. కనులు అంటే ఉంటాయి కానీ అది చూస్తాను కూడా కాదు, ఇది చూస్తుంది. ఐడియా ఉందా మేడం? ఆన్సర్ వచ్చేసి నెమలండి. నెమలి కనులు, దాని ఒంటి నిండా కనులు ఉంటాయి కదా. పాలున్న బాలింతను కాదు, జడలున్న జటాధారిని కాదు, నేనెవరిని? పాలున్న బాలింతను కాదు, జడలున్న జటాధారిని కాదు, నేనెవరిని? క్లూ వచ్చేసి ఇది ఒక చెట్టుకు సంబంధించి. పాలున్న బాలింతను కాదు, జడలు ఉన్న జటాధారిని కాదు, నేనెవరిని? మర్రి చెట్టు. మర్రి చెట్టు కరెక్ట్ మేడం. పాతాళ మేడకు 10 కూసాలు, ఊపితే ఊగుతాయి పీకితే రావు, ఏమిటవి? పాతాళ మేడకు 10 కూసాలు, ఊపితే ఊగుతాయి పీకితే రావు, ఏమిటవి? ఆన్సర్ వచ్చేసి మన శరీరంలోనే అవి ఉపయోగిస్తాం, మన శరీరంలోనే అవయవాలు. పళ్ళు కాదు సార్, మనం నిత్యం ఉపయోగిస్తాం, వాటితోనే పని చేస్తూ ఉంటాం. క్లూ. మళ్ళీ ఇంకోసారి. వేళ్ళ, చేతి వేళ్ళ. చేతులు వేళ్ళు కరెక్ట్ అండి. ఓకే సార్. పాతాళ మేడకు 10 కూసాలు, ఊపితే ఊగుతాయి పీకితే రావు, చేతి వేళ్ళు. పడమట ఒక రాజుకి జుట్టుంది, కొప్పుంది, కనులున్నాయి కానీ చూపు లేదు, నేనెవరిని? పడమట ఒక రాజుకి జుట్టుంది, కొప్పుంది, కనులున్నాయి, చూపు లేదు కానీ నేనెవరిని? మాస్టర్. మేడం. తాటికాయ. కాదు మేడం. నువ్వు చెప్పండి సార్ ఇంకా దానికి. క్లూ వచ్చేసి మనం నిత్యం ఉపయోగిస్తాం పూజలో. కొబ్బరికాయ. కొబ్బరికాయ. కొబ్బరికాయ కరెక్ట్ అండి. 1000 కన్నులు కలిగి 4 కాళ్ళు కలిగి నరుడు పట్టుకున్న నడవటానికి కుదరదు, నేనెవరిని? బల. 1000 కన్నులు కలిగి 4 కాళ్ళు కలిగి నరుడు పట్టుకున్న నడవగా జాలడు, నేనెవరిని? వల సార్. మేడం. వల. వల కాదు, దగ్గరకు వచ్చారు కానీ ఇది కనిస్తారుగా మేడం, అది మొయిలినంత వలకి ఉండదు. కాళ్ళు ఉంటాయి కదా, వలకి కాళ్ళు ఉండవు కదా, దీనికి 4 కాళ్ళు ఉంటాయి. అవి ఎట్లు చెప్పండి సార్. క్లూనా? నిత్యం ఉపయోగించే వస్తువు అది మనం. సార్ మంచమా సార్? మంచం కరెక్ట్ సార్. ఓకే సార్. మతి గాని మతిని, ఏ మతి?
మతి గాని మతి. ఏం మతి? సమ్మతి. సమ్మతి. మందమతి. ఇంకా మందమతి. మందమతి. ఇంకా అవి కూడా ఆన్సర్లే. ఇంకా సరైన ఆన్సర్ కావాలి. శ్రీమతి కూడా ఉంటది కదా సార్, శ్రీమతి, చారుమతి, ఏ మతి అయినా ఉంటుంది. శ్రీమతి. శ్రీమతి ఉమ్. కరెక్ట్ ఆన్సర్. మరి గాని మరా ఏమి మరా? అలమర మరి గాని మరా? అలమర సార్. అలమర కరెక్ట్. ఇంకా పడమర. దిక్కుల్లో వచ్చేసి పడమర. పామర. సామర. మణి గాని మణి ఏమి మణి? మణి గాని మణి ఏమి మణి? ఇది ఒక నాగమణి. క్లూ వచ్చేసి నాగమణి. ఒక స్త్రీ పేరు. క్లూ ఏంటి సార్? ఒక నాగమణి. మళ్ళీ స్త్రీ పేరు. చెప్పండి. శ్రీ మణి గాని నాగమణి. నాగమణి అన్నారు మేడం, అదేనా? ఇంకా నాగమణి కూడా ఒక కరెక్టే. ఓకే. ఇంకా అంటే కరెక్ట్ జెంట్స్ పేరు కూడా ఉంటుంది కదా సార్, శివమణి ఉండదా అలా? మణి అంటే ఆమణి. ఆమణి. ఓకే ఓకే. పచ్చని పొదలో పిచ్చుక విచ్చుకుంటుంది, తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. ఏమిటది? పచ్చని పొదల్లో పిచ్చుక విచ్చుకుంటుంది, తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. ఏమిటది? గులాబీ మొగలి రేకు. ఇంకా మొగలి మేడం? రేకు. మొగలి రేకు. మొగలి రేకు కరెక్ట్. మొగలి రేకు కరెక్ట్ అండి. వరి గాని వరి ఏమి వరి? వరి గాని వరి ఏమి వరి? గోదావరి. గోదావరి. ఇంకా మాస్టర్స్? కావేరి కూడా సార్. నది కావేరి. పేర్లన్నీ ఇంకా చెప్పేసి నదుల పేర్లని చెప్తున్నారు. జనవరి. ఆన్సర్ వచ్చేసి జనవరి. ఓకే ఓకే. గట్టు మీద రాయి మినుకు మినుక్కుమనే రాయి. ఏమి రాయి అది? ఇది జకముక రాయని ఒకసారి చెప్పాము, ఇంకేముంది సార్? కాదు మేడం. గట్టు కాదు. మీద రాయి మినుకు మినుక్కుమనే రాయి. పురుగు. కాదు సార్. ఇంకా మిరుగుడు పురుగు. కాదండి. ఇది ఎక్కువగా క్లూ వచ్చేసి స్త్రీలు వాడతారు ఎక్కువగా. ఆన్సర్ వచ్చేసి ముక్కు పుడక. కాయ గాని కాయి, అతి చిన్న కాయి. ఏమి కాయి? ఉసిరికాయ. కాయే కదా అది. పత్తికాయ. కాయ గాని కాయి. కాయ ఉసిరికాయ కాదు. కాదు. కాయ కాదంట. ఆవకాయ. ఇది కాయే కాదు. ఇంకా మాస్టర్స్? కాటుకాయ. కాటుకాయ అంటారు కదా సార్, అది అవదా? కాదు మేడం. ఇంకా ఆవకాయ. ఏం సార్? ఆవకాయ. ఆవుకాయ. ఇంకా సరైన ఆన్సర్ వచ్చేసి చెమటకాయ. టమట పొక్కులు అంటారు సార్, అది కాయలు కూడా అంటారా? అంటారు ఇక్కడ. చెట్టుకు కాయని కాయి, కాయని కరకరలాడే కాయ. ఇదేం కాయ చెప్పండి మాస్టర్స్? చెట్టుకు కాయని కాయి, కరకరలాడే కాయి. ఇదేం కాయి? అప్పడం సార్, అప్పడం అదే కదా, అదేనా? కాదండి. అప్పడం అంటారు, కాయ అంటారు కదండి. ఓకే ఓకే. కాయ ఇది. గజ్జికాయ. కచ్చికాయ కరెక్ట్ సార్. అవునవును. ఓకే మాస్టర్స్. ఇంటి చిట్కాలు. పరగడుపున మజ్జిగ తాగడం వల్ల కలిగేటువంటి లాభాలు. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హై బీపీ ఉన్న వారికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. మజ్జిగతో కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. విరోచనాలు తగ్గుతాయండి. నిత్య సత్యాలు. మన చుట్టూ లైబ్రరీలు తగ్గిపోతున్నాయి, రెస్టారెంట్లు పెరిగిపోతున్నాయి. అందుకే సమాజంలో ఆలోచించే వాళ్ళు తగ్గిపోతున్నారు. పొట్టలు పెరిగిపోతున్న వారు ఎక్కువైపోతున్నారు. ఇంకోటండి, రోజులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి
కనీసం బరువు తగ్గడానికి కూడా సమయం లేకుండా పోతుంది. ఆరోగ్య చిట్కాలండి. నిద్ర పట్టని వాళ్ళకి కొన్ని రకాల నివారణలు చేసుకునే ఇంట్లో అండి. కొద్దిగా వేడి చేసిన గసగసాల బట్టలో మూట కట్టి వాసన చూస్తుంటే నిద్ర వస్తుందండి. కూరసాని వామును నిప్పులపై వేసి పొగను పీలిస్తే నిద్ర బాగా వస్తుంది. సార్ గసాలా ప్రతిరోజు మీరు చెప్పింది ఏంది? గసగసాలండి, మన కూరలో వాడుకుంటాం చూడండి గసగసాలు. కొంచెం వేడి గసగసాలు గసగసాలండి, వాటిని వేడి చేసి బట్టలో మూట కట్టి వాసన చూస్తుంటే నిద్ర వస్తుంది. సరే అట్లానే కురసాని వామును నిప్పులపై వేసి పొగను పీలుస్తుంటే నిద్ర వస్తుంది. ప్రతిరోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి నిమ్మకాయ రసము క్రమం తప్పకుండా తాగితే ఉంటుంటే, నిమ్మరసం పిండిన వాటర్ తాగుతుంటే నిద్ర కూడా వస్తుంది. ఎట్లా సార్? షుగర్ వేసుకున్నానా లేకపోతే నార్మల్ గా మేడం, ఏం లేకుండా వాటర్లో నిమ్మరసం ప్యూర్ లెమన్ వాటర్? ప్యూర్ లెమన్ వాటర్ అట్లా. పడుకునేటప్పుడు వేడి పాలలో కొంచెం తేనె వేసుకొని తాగినా మంచి నిద్ర పడుతుంది. కొన్ని జోక్స్ అండి, ఇవి హాస్యం కోసం అండి, ఎవరిని ఉద్దేశించినవి అయితే కాదు. తన ఏదేమైనా భార్యకు అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి ఈ రోజుల్లో. తన అందాన్ని పొగడితే అబద్ధం అంటారు, పొగడబోతే అందాన్ని గుర్తించే మనసు లేదంటారు, చెప్పిన దానికల్లా తల ఊపితే డూడు బస్వన్న అంటారు, ఒప్పుకోకపోతే అర్థం చేసుకునే గుణం లేదంటారు, కబుర్లు చెప్తుంటే బోర్ అంటారు, మౌనంగా ఉంటే ప్రేమ లేదంటారు, ఆమెతో ఎలా అయ్యేది ఓ మాస్టారు. ఇంకోటండి, భార్య అంటుంది, కాస్త నవ్వచ్చు కదా, ముఖం అలా పెట్టుకున్నారు ఎందుకండి, మనకు ఎదురొచ్చే వాళ్ళను చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. భర్త అంటున్నాడు, వాళ్ళకు నాకు తేడా చాలా ఉందిలే. భార్య, ఏమిటో ఆ తేడా? భర్త అంటున్నాడు, వాళ్ళు తమ భార్యలను పుట్టింటికి పంపడానికి వచ్చారు, నేను నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. పేషెంట్ అండి, ఇంకోటి, డాక్టర్ గారు, నాకు బాగా ఒత్తిడిగా ఉంటుందండి. డాక్టర్ చెబుతున్నారు, గుడికి వెళ్ళండి. పేషెంట్, ప్రశాంతంగా దండం పెట్టుకోవాలా అని అడుగుతున్నాడు పేషెంట్. డాక్టర్ చెబుతున్నాడు, మెట్ల దగ్గర చెప్పులను మిక్స్ చేసి ఒక పక్కన కూర్చో, అందరూ వచ్చి వాళ్ళు చెప్పులు వెతుక్కుంటూ ఉంటారు, మీ ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకోటండి, బిచ్చగాడు, అయ్యా ఓ 8 రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా. పక్కన వ్యక్తి అంటున్నాడు, టీ 4 రూపాయలే కదా. బిచ్చగాడు అంటున్నాడు, నాకు నా గర్ల్ ఫ్రెండ్కు అయ్యా. అవతల వ్యక్తి, బిచ్చగాడిగా గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆశ్చర్యపోతాడు, బిచ్చగాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆశ్చర్యపోతాడు. బిచ్చగాడు అంటున్నాడు, లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే బిచ్చగాడిని అయ్యాను. ఓకే అండి, నమస్తే మేడం. ఈ ఓకే, అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. రంగనాథ్ థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అనురాధ మేడం, మీరు ఆ, 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 పాడతాం. పాడండి మేడం. చిల్లర రాళ్లకు మొక్కుతుంటే చిత్తము చెడెను వరే వరే. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడెరా వరే వరే. చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే. చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడనుర వరే వరే. హా, ఒక్క పొద్దులని ఎండుతూ ఉంటే వనరుగా చెడుదుర వరే వరే. ఒక పొద్దులని ఎండుతూ ఉంటే వనరుగా చెడుదుర వరే వరే. చొక్కమైన యా వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే. చొక్కమైన యా వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే. నోటి
చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడునుర వరే వరే. నీటిలో మునిగి గొనుగుతూ ఉంటే నిలకడ చెడునుర వరే వరే. నీటిలో మునిగి గొనుగుతునుంటే నిలకడ చెడునుర వరే వరే. నీటిలో ఉండే నిర్మల జ్యోతిని నిండుగా చూచుట సరే సరే. నీటిలో ఉండే నిర్మల జ్యోతిని నిండుగా చూచుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడునుర వరే వరే. బాధ గురువులను పంచన చేరితే భావము చెడురా వరే వరే. బాధ గురువుల పంచన చేరితే భావము చెడురా వరే వరే. భావమునందున పరబ్రహ్మమును చూచుచునుండుట సరే సరే. భావమునందున పరబ్రహ్మమును చూచుచునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడురా వరే వరే. భూములు అడవులు తిరుగుతునుంటే బుద్ధులు చెడురా వరే వరే. భూములు అడవులు తిరుగుతునుంటే బుద్ధులు చెడురా వరే వరే. బుద్ధిలో ఉండే పున్నమ్మ చంద్రుని చూచుచూ ఉండుట సరే సరే. బుద్ధిలో ఉండే పున్నమ్మ చంద్రుని చూచుచునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడురా వరే వరే. వీరయ్య చెప్పిన వాక్కును నమ్మితే వివరము తెలియను వరే వరే. ఈ వీరయ్య చెప్పిన వాక్కును నమ్మితే వివరము తెలియను వరే వరే. వివరమునందలి విగ్రహమూర్తిని చూచుచునుండుట సరే సరే. వివరము విగ్రహమూర్తిని చూచుచునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే చిత్తము చెడురా వరే వరే. చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే. చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే. చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. స్పిరిచువల్ గా చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. అది ఏమైనా ఇది జాతీయ గీతాలకు సంబంధించి కూడా ఉన్నా పాడొచ్చు మీరు, పాడతానంటే. ఇంకెవరికైనా ఒక ఛాన్స్ ఇవ్వండి, నెక్స్ట్ టైం మళ్ళీ పాడతాను. ఓకే మేడం. అంటే ఉండండి క్లాస్ లో, మాస్టర్స్ ఎవరైనా పాడాక మీకు మళ్ళీ మాస్టర్స్ పద్యాలు కానీ పాటలు కానీ ఇట్లా జోక్స్ కానీ పొడుపు కథలు కానీ మీకు ఏమొస్తే అవి అన్మ్యూట్ చేసుకొని ముందుకు రండి, చెప్పండి. వీడియో ఆఫ్ చేసుకున్నా పర్లేదు కానీ చెప్పనైతే చెప్పండి, పాడండి. ఏదైనా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది, లేదు ఏదో సినిమా జోక్ ఉంది, ఏదైనా పర్లేదు. ఇదే అని ఏం లేదు, సినిమా పాట కూడా పాడొచ్చు, అలా ఏం లేదు. స్పిరిచువల్ వే పాడాలి, అవి మాకు రావు కదా ఎలా అని అనుకోవడానికి కూడా ఏం లేదు. చిన్నప్పుడు ఎన్ని పద్యాలు నేర్చుకున్నామండి, అన్ని మర్చిపోయారా? నవనీతమ్మ, మాధవరావు సార్ మీరేం పార్టిసిపేట్ చేయొచ్చు కదా. చంద్రశేఖర్ సారు, కే అని ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి సారు, అన్మ్యూట్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి సార్. లేదు మీ ఎక్స్పీరియన్స్ అయినా చెప్పండి, లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అవి కూడా అడగొచ్చు. నరేష్ జే అని ఉన్నారు సారు, దయానా సారు, సరస్వతి మేడం, మనకు ఐఫోన్ సార్ ఉన్నారు, నీరజన్ రవికుమార్ సారు, రత్న బి నంబర్ ఉంది ఒకటి లాస్ట్ 24 అని, బాలకృష్ణ సారు, స్వాతి మేడం, మాలతి మేడం, సుమా మేడం. దేశభక్తి గీతం పాడినా పాడండి మేడం. ఇంకా అంటే వాళ్ళు ఈ లోపల ఏమైనా సెట్ చేసుకుంటారేమో, మీరు పాడండి.
మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి, మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి. భారతదేశమే మా దేశం, భారతీయులం మా ప్రజలం. భారతదేశమే మా దేశం, భారతీయులం మా ప్రజలం. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి. వింధ్య హిమవత్ శ్రీలీలాద్రుల తంజారుని తన భాషలు మావి. వింధ్య హిమవత్ శ్రీ నీలాద్రుల తంజారుని తన భాషలు మావి. గంగా గోదావరి శైలజ సింధు తరంగిత హృదయాల్ మావి. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి. అహింసా పరమో ధర్మ, సత్యం వద ధర్మం చర. అహింసా పరమో ధర్మ, సత్యం వద ధర్మం చర. ఆది ఋషుల వేదవాక్కులు, మా గాంధీ గౌతముల సువాక్కులు. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి. భారతదేశమే మా దేశం, భారతీయులం మా ప్రజలం. ఆలయముల శిల్ప విలాసం, ఆరామముల కళా ప్రకాశం. ఆలయముల శిల్ప విలాసం, ఆరామముల కళా ప్రకాశం. మొగలు సమాధుల రసకరహాసం, మాకు నిత్యం నూతన ఇతిహాసం. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి. భారతదేశమే మా దేశం, భారతీయులం మా ప్రజలం. స్వతంత్రతా ధాతృత్వం మమతా మా సదాశయాలు. జననీ నీ స్వతంత్ర దేవి, కొనుమాని వాళులు. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి. భారతదేశమే మా దేశం, భారతీయులం మా ప్రజలం. భారతీయులం మేమంతా, భారతీయులం మేమంతా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా దేశభక్తి గీతం చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. రెండు పాటలకు కూడా చాలా చక్కగా పాడారు. మాస్టర్స్ అందరూ ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదములు. మాస్టర్స్ అయితే మనము ఏంటంటే వారం రోజులుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే తీసుకోము. విజయ్ భాస్కర్ నాయుడు అని ఉన్నారు కదా సార్. సార్ మాట్లాడండి సార్. ఓకే, ఉన్నానమ్మా. మాట్లాడండి సార్. నేను ఇప్పుడుదా జాయిన్ అయినాను, నాకు ఏం మాట్లాడాలని తెలియదు. వింటాను, నేను మళ్ళీ మాట్లాడతాం. ఓకే సార్. అంటే ఈరోజే స్టార్ట్ ఫస్ట్ డేనా సార్? ఇప్పుడే జస్ట్ 5 నిమిషాలు అయింది. ఓకే సార్. అది ఈ రోజు ప్రత్యేక కార్యక్రమమే జరుగుతుంది సార్. అంటే అంటే ఇన్ని రోజులుగా క్లాసులలో ఉంటారు కదా, వాళ్ళకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ రోజే ఉంటుంది అనమాట. అదొకటి. ఇంకా పద్యాలు, పాటలు ఇట్లా వచ్చిన ఏమైనా పొడుపు కథలు అవన్నీ కూడా మనలో ఏం ప్రత్యేకత ఉందో అది కూడా మనము ఈ రోజు అంటే ఆ సెషన్ పెట్టాం సార్ ఈరోజు. ఓకే ఓకే. కొత్తగా వచ్చారు కాబట్టి ఒకసారి కొత్త వాళ్ళందరి కోసం కూడా జాయిన్ అవుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఒకసారి దాని గురించి కూడా నేను చెప్తాను సార్ అందరికి. ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మనకు ఎలా ఉంటుందంటే మార్నింగ్ 5 to 6:30 మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది.
ఉదయం 5 నుంచి 6:30 వరకు, రాత్రి మాత్రం 9 నుంచి 10 గంటల వరకు ఒక బ్యాచ్ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మాత్రము 5 నుంచి 5:40 వరకు ధ్యానం ఉంటుంది. అంటే మేము ఇవి ఏంటి ప్రాణాయామాలు ఇవి కూడా చేపిస్తాము. ముందు ప్రాణాయామం ఓంకారం చేపించాక ధ్యానంలో కూర్చోబెడతాము. ధ్యానం తర్వాత రోజు ఒక మాస్టర్ వచ్చి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారు. 5:40 నుంచి 5:40 నుంచి మనకు 6:20 దాకా 6:30 వరకు ఇస్తారు. ఒక 10 నిమిషాలు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ మాస్టర్ క్లాస్ చెప్పిన దానిపైన మనకేమైనా డౌట్స్ ఉన్నా, లేదు వాళ్ళు ఎలా చెప్పారు ఏంటి అని ఆ, దానికి కూడా ఉంటుంది. ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు అంటే ధ్యానంతో మొదలు ధ్యానంతో ఎండ్ చేస్తాము. ధ్యానము ధ్యానంతో మొదలు మళ్ళీ ధ్యానం అంటే క్లాస్ మొత్తం విన్నాక మళ్ళీ ధ్యానం చేసినాం అనుకోండి, ఆ నాలెడ్జ్ ఏదైతుందో మనలో నిక్షిప్తం అయి ఉంటుంది. అలా ఇంకా నైట్ మాత్రము మొదటగా మాత్రము ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. తర్వాతనే ధ్యానం ఉంటుంది మనకు. అది కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అయిపోగానే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి 10 నిమిషాలు. తర్వాత ధ్యానం ఉంటుంది. అలా ప్రతి శుక్రవారం మాత్రము సమగ్ర జీవన శైలి ఉంటుంది. ఆ రోజు ఏంటంటే ఇప్పుడు ఒక ముద్ర చెప్తాము, ఇంకా ఆహార నియమాలకు సంబంధించి లేదు ఇప్పుడు మనకు నిన్న చెప్పారు మేడం ఒత్తిడి అని, అట్లా అంటే మన లోపల కలిగే వాటి గురించే ఆ రోజు మొత్తము సమగ్ర జీవన శైలిలో ఇదే ఉంటుందన్నమాట. ప్రతి శనివారం మాత్రమే ఇలా ప్రత్యేక కార్యక్రమం, రోజు క్లాసే కాకుండా కొంచెం మనం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ఇలా జరుగుతుంది. అయితే మనకు ఆదివారం ఉదయం క్లాసు రాత్రి క్లాసు ఏమి ఉండదు. ఆదివారం ఏంటంటే 6 నుంచి 7 వరకు ధ్యానం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య ధ్యానం అని మన మహోదర్ ఫౌండేషన్ లో వచ్చి హిందీ, తెలుగు, కన్నడ, ఇంగ్లీషు 4 భాషలు ఉంటాయి. 4 భాషలలో కూడా అంతా ఒకటే లింక్ షేర్ చేస్తాము. అందరూ అదే లింక్ లో జాయిన్ అయిపోతారు. అప్పుడు ధ్యానం చేసుకోవచ్చు. ఓన్లీ ధ్యానమే ఉంటుంది. ఆ రోజు క్లాస్ ఏమి ఉండదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది ఉంటది కదా, సండే అంటేనే హాలిడే కదా, అలా అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి అలా చేసినాము. ఇంకోటి ఏంటంటే ఆ, ప్రతి మనకు ప్రతి పౌర్ణమికి వచ్చేసి 9 to 12, 9 నుంచి 12 వరకు మనకు ఇది పౌర్ణమి ధ్యానం జరుగుతుంది. అది కూడా అంతా ఇప్పుడు 4 లాంగ్వేజెస్ కలిపి 4 భాషలు కలిపి అది కూడా ఒకటే ధ్యానం ఉంటుంది. ఒకటే లింక్ షేర్ చేస్తాము, ఒక దాంట్లోనే జాయిన్ అయిపోతారు. అయితే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకు ఆహార నియమాలు అంటే మాంసాహారము అంటే శాకాహారంలో ఉండాలి, కొంచెం హింసాహారం అనేది మనము తినకుండా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనము చిన్నగా మనకు చిన్నది ఫింగర్ ఏమైనా కట్ అయింది అనుకోండి, మనకే ఎంత నొప్పి కలిగిద్ది. మరి ఆ జీవిని మనము కట్ చేసినప్పుడు దానికి అంటే మనమే కట్ చేయము, అట్లనే కొట్టువాడు కట్ చేస్తున్నాడుగా మేడం, అక్కడ కట్ చేస్తుంటే మాకేంటి, ఇంట్లో ఉన్న వాళ్ళకి మేము తెచ్చుకుంటున్నాము తింటున్నాము అంటే మనం తెచ్చుకుంటున్నాం కదా కాబట్టే కదా వాడు కట్ చేసేది, లేకపోతే తనకేం అవసరము. అయితే ఇంకోటి ఏంటంటే సరే కట్ చేస్తున్నాడు, తనే హింస చేస్తున్నాడు, తనే ఎక్కువ కర్మలో పాలు పంచుకుంటాడేమో, మరి మాకేంటి అని అన్నారు అనుకోండి, తను ఎంత కర్మ తీసుకుంటాడంటే తను కట్ చేసిన వాడు 10 అంటే 10% తీసుకుంటాడు, 10%. వండిన ఇప్పుడు మేడం ఇంట్లో ఉన్నారనుకోండి, మేము మేడం తను వండారనుకోండి, ఆమెకు 10% తీసుకుంటారు, 10%. వాళ్ళు 20% తీసుకుంటే తిన్న మీరు మాత్రం అంటే మనం మాత్రము, మీరంటే మిమ్మల్ని అంటలేను, అందరూ తిన్న మనం మాత్రం 80% కర్మ తీసుకుంటాము. కర్మ తీసుకోవడం అట్లా పోనీయండి, అది వదలండి. సరే కర్మలు ఎన్నో తీసుకుంటున్నాం మనము, ఎన్నో మన బ్యాగ్ లో వేసుకున్నాము, వేసుకొని కూడా తీసుకొచ్చుకున్నాము ఈ జన్మలో. అవి ఒకటైతే ఇంకోటి ఏంటంటే మనకు చిన్న ఫింగర్ కట్ అయితేనే మనం అంత బాధపడేటప్పుడు దాన్ని కట్ చేసినప్పుడు దాని బాధ ఎంత ఉంటుంది చూడండి. ఒక్కసారి దాని ప్లేస్ లోకి మనము వెళ్ళి ఆలోచనే చెయ్యాలి. ఆ ప్లేస్ లోకి వెళ్ళి అంటే అది మనం అనుభవించము, కానీ అది కూడా మనం తట్టుకోలేము. కాబట్టి హింసాహారం అనేది ధ్యానంలో తినకూడని ఆహారం. అంటే ఇప్పుడు ఫస్ట్ రోజే వచ్చాము, ఈ రోజే మానేయమని మేము అనము, మీకు కూడా లోపల నుంచి రావాలి. ఈ రోజు తినము అనుకుంటారు, తర్వాత ఏమవుతుందంటే తింటూ ఉంటారు. లేదు ఇప్పుడు ఒక ఆవిడ ఉన్నారనుకోండి, ఆ మేడం నేను 2-3 నెలలు ధ్యానంలోకి వచ్చినా మేడం, తినలేదు, నేను మానేసినా, మీరు చెప్పినారు కదా క్లాసులలో రోజు మాస్టర్స్ వచ్చి చెప్తున్నారు శాకాహారమే తీసుకోవాలి, అది మాంసాహారం హింసాహారం కాబట్టి అలాంటి తినొద్దు అని చెప్తున్నారు. కానీ ఏంటంటే మా హస్బెండ్ ఇట్లా వంట చేశాను మేడం, తనకి పెట్టాను, అయితే లేదు లేదు
లేదు మీరంటే నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వు తినాలి ఖచ్చితంగా అని ముద్ద కలిపి నోట్లో పెట్టాడు మేడం, కానీ నేను తిన్నాను అని ఒక ఆవిడ అన్నది అనుకోండి. ఇప్పుడు అక్కడ హస్బెండ్ మాత్రమే ఆప్షన్, కానీ ఆమెకు తినాలని ఉంది. హస్బెండ్ ఇప్పుడు అదే సార్, ఇప్పుడు తనకి నాన్ వెజ్ పెట్టిండు, ముద్ద కలిపి పెట్టిండు, తిన్నది. అదే విషం తెచ్చి హస్బెండ్ నోట్లో పోస్తే తాగిద్దా? తాగదు కదా. కానీ ఇది మాత్రము పెట్టిండుగా తిన్నది, అంటే ఈమెకు కూడా లోపల కోరిక ఉంది. ఇప్పుడు విషంతో సమానము అనుకున్నదైతే తినదు కదా. అలా లోపల నుంచి అంటే అప్పుడు ఇప్పుడు క్లాస్లో ఎవరైతే మాస్టర్ చెప్పినది విని తిన్నారనుకోండి, అలా తింటుంటారు. అలా కాకుండా ఏంటంటే మన లోపల నుంచి వస్తే మనము తినకుండా ఉంటాము. ఇలా ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లోపల నుంచి వచ్చిన తర్వాతనే అలా మానుకుంటే బాగుంటుంది. ఇంకా మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వారం రోజులుగా క్లాసులు జరుగుతాయి మనకు. క్లాసుల పైన కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనుకున్నాము. మీరు మాత్రము మీరు ధ్యానం చేస్తుంటే ఎలా ఉంది, ఏం జరుగుతుంది, దీని గురించి కూడా మీరు ఏం డిస్కషన్ చేయట్లేరు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటే సార్ ధ్యాన సార్ మీకైతే చాలా రోజుల నుంచి వీడియో అది ఆడియో అన్మ్యూట్ కాలేదు. మీకు అంటే ఎన్నో మాట్లాడాలని ఉండాలి, ఇన్ని రోజులు దాచుకున్నారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ ఇప్పుడు. మాస్టర్స్ కూడా వచ్చి వాళ్ళు క్లాసులు చెప్తూ ఉంటారు. వాళ్ళు టైం స్పెండ్ చేసి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి మనకు క్లాస్ ఇక్కడ చెప్పినప్పుడు, రోజు కూడా క్లాసులు జరిగేటప్పుడు మాస్టర్స్ అందరు కూడా వాళ్ళు క్లాస్ ఎలా చెప్పారు ఏంటి అని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళకు అక్కడ ఇప్పుడు ఏదైనా సృష్టిలో ధర్మం ఏంటంటే మాస్టర్స్, మనము ఏదైతే ఇస్తే అదే వస్తుంది. ఇప్పుడు స్వేచ్ఛ కావాలనుకుంటుంది ఒక ఆవిడ, భర్త తను అన్ని రకాలుగా తనని ఇంట్లో ఆ బంధించేసిండు, లేకపోతే బయటికి వెళ్ళకు అంటే ఆయన ఏదైతే రూల్లో పెట్టిండో అందులోనే ఉంచుతున్నాడు, కానీ ఆమెను స్వేచ్ఛగా ఆమె వెళ్ళాలనుకుంటే చోటికి వెళ్ళనియట్లేడు. ప్రతి విషయంలో కూడా అదనే కాదు, ఇంట్లో కొన్ని కొన్ని వీటిలో కూడా అన్నిట్లో కూడా తనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నాడు. ఆమెకి ఇబ్బందిగా ఉంది. కానీ ఆమె ఆమె పిల్లలకి ఇస్తుందా చూసుకోవాలి. ఇప్పుడు భర్త ఇవ్వట్లేడు అని అక్కడ ఆమె ఏం చేస్తుందంటే పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళని అలాగే చేస్తుంది ఆమె. అంటే ఎక్కడైనా ఇప్పుడు హస్బెండ్ అయితే ఏదైతే ఆమె భార్యకి ఇయ్యలేడో అక్కడ తనకు బాస్ కూడా ఇవ్వడు. ఏదైతే సృష్టిలో ధర్మం ఏముంటుందంటే ఏదైనా మనం ఇస్తే వస్తుంది. ఇప్పుడు కృతజ్ఞత కూడా, ఇప్పుడు మనము అంతా వచ్చి వాళ్ళు మాస్టర్స్ మనకు అంత జ్ఞానాన్ని అందించినప్పుడు వాళ్ళకు మనం ఏ కృతజ్ఞత ఇవ్వలేమనుకోండి, మనకు కూడా వేరే వాళ్ళు మీరు ఏ పరంగా మీరు ఏది ఇచ్చినా ఏం చేసినా వాళ్ళు కృతజ్ఞత ఇవ్వరు. అరే అప్పుడు ఏమనుకుంటామంటే మనము, అరే నేను ఇంత చేసినా కదా వీళ్ళ పట్ల, ఎందుకు నాకు కొంచెం కూడా థ్యాంక్ఫుల్గా లేరు అని అప్పుడు కృతజ్ఞత చూపించలేరని అప్పుడు ఫీల్ అవుతాం. అప్పుడు కంటే మనము ఇస్తున్నామో లేదో చూసుకొని మనకు వస్తుందో లేదో చూసుకోవాలి. అందుకే ప్రతిదీ కూడా సృష్టిలో ధర్మం అనేది ఇది ప్రకృతి ధర్మం. ధ్యాన సార్ మాట్లాడండి సార్. ధ్యాన సార్ అన్మ్యూట్ లోనే ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి సార్, వస్తుంది వాయిస్, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. నేను ధ్యానం చేస్తున్నా కానీ కొంచెం నాకు ఈ కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి మేడం. మళ్ళీ ఈ మళ్ళీ ఆవలింతలు వస్తున్నాయి. ఎట్లా ఓకే. ఏమన్నా నేను జనవరిలో జాయిన్ అయినా మేడం. ఓకే. అంటే నేను నెక్స్ట్ తన తర్వాత చెప్తాను మేడం. ఈ ఆవలింతలు మళ్ళీ నిద్ర ఒకటి వస్తలేదు మేడం. అవునా సార్, పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకోవట్లేదా మీరు? పడుకుంటున్నా మేడం. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. అప్పటికి మనము అప్పటికే శూన్యంలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది, ఇంకా నిద్ర వచ్చేస్తుంది కదా సార్. ఆలోచనలు ఏం రావట్లేదు మేడం. ఆలోచనలు ఏమి ఉండట్లేవు, కానీ నిద్ర కొంచెం లేట్ వస్తుంది. ఇది మనకు మన ఎవరు రాఘవయ్య సార్ ముద్ర చెప్పారు మన నిద్రకు సంబంధించి. ఓకే మేడం. వీడియోలో చూసారా అది మీరు? చూసాను మేడం. అది పెట్టుకోండి, అది ప్రాక్టీస్ చేయండి సార్, పడుతుంది. ఓకే.
థ్యాంక్ రోజువారీలో కూడా ఆలోచనలు ఎక్కువ చేయకుండా అంటే ఇప్పుడు మన నిత్య జీవితంలో ఎన్నో ఉంటాయి సార్ మన జీవితంలో అవన్నీ కూడా ఎక్కువ తీసుకోకండి లోపలికి ఆ ఏదైనా సింపుల్ గా తీసుకోండి ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు ఏంటంటే పక్క వాళ్ళు నాకు ఏదో చేసిర్రు, నాకు హెల్త్ ప్రాబ్లం తగ్గట్లేదని నాకు బాగా ఉంది మేడం. తగ్గడానికి ఏం చేయాలంటే మేడం, ఇప్పుడు ఏమి అంటే నాకు కొంచెము కాల్ ఫ్రాక్చర్ అయింది మేడం. కాల్ ప్యాచర్ అయింది. ఓకే. అది తగ్గటానికి ఎట్లా అని ఇప్పుడు నడవరావట్లేదు అన్నట్టు, కొంచెం అటు ఇటు అంటే నీ వల్లనే నాకు ఇట్లా అయింది, లేకపోతే బాగా అవుతుందని నాకు అట్లా ఉంది అన్నట్టు. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా కానీ అది ఇంకా పోవట్లేదు. ఎట్లా ఆలోచన విధానం కూడా మారాలి కదా సార్ తన వల్ల అంటే అదే సరే తను డైరెక్ట్ గా మిమ్మల్ని ఏమైనా పడేశారా? అట్లేం లేదు మేడం. అలా అంటే ఏం నేను చెయ్యలేరు కదా మీరు తన వల్ల అని ఎందుకు అనుకుంటున్నారు? అలా ఏం ఉండదు సార్. ఆ, ఒకరు ఇంకొకరికి చెడు చేసే అంత శక్తి ఉండదు. ఒకటి ఏంటంటే భావన శక్తి సార్. ఇప్పుడు ఇప్పుడు ఓ ఒక ఆవిడ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఆ, తనేం చేస్తుంది? తనకి కొంచెమే కాలు నొప్పి ఉంటుంది. కాలు నొప్పి ఉంటే ఉమ్, ఇట్లా ఇంట్లో పక్కింటి ఆవిడ వస్తుంది. వచ్చినప్పుడు ఆమె మాట్లాడిద్ది. ఆ, మాట్లాడినప్పుడు ఈమె ఏం చెప్తుంది? నాకు ఇట్లా కాలు నొప్పి లేస్తుంది అని కొంచెం చిన్నగానే ఉంటుంది ఈమెకు. ఈమె చెప్తుంది. ఈమె చెప్పినాక ఆమె వింటది. ఇంకా ఆమె విని పక్కనోళ్ళకి చెప్తుంది. చెప్పేటప్పుడు ఆ క్రమంలో ఏం చేస్తుందంటే ఆ లాస్ట్ ఆవిడకి చేరేటప్పటికి అసలు ఆమె లేవట్లేదేమో, కంప్లీట్ గా లేవలేకపోతుంది అన్న ఉద్దేశంలోకి వెళ్ళిపోతారు సార్ మామూలుగా కంప్లీట్ గా. అప్పుడు ఏంది, ఈమె నుంచి ఎనర్జీ నాకు బాలేదు అన్నది ఉంది. ఈ మోసుకు వెళ్ళినామే అందరికీ చెప్పింది. అందరు కలిసి ఇంకా అందరికీ చెప్పుకున్నారు. ఆ కాలనీ పాకింది. అసలు ఆంటీ అసలు ఏం లేవట్లేదంట, ఆమె మొత్తము ఇంకా బెడ్ పైనే ఉన్నారట. అంటే ఇంత అదే మంది దానికి ఆమె కాళ్ళకి ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేస్తారు సార్. అక్కడ భావన శక్తి ఇంతమంది కోరుకుంటున్నారంటే ఓకే, యూనివర్స్ కూడా ఓకే ఇది వీళ్ళకి ఇవ్వాలేమో అన్నట్టుగా ఇస్తారు. అందుకే మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇంకోటి ఏంటంటే ధ్యానంలో అన్నారు కదా మీరు, కన్నీళ్ళు వస్తున్నాయి మేడం నాకు, ఆవలింతలు కూడా ఆ, వస్తున్నాయి అని అన్నారు కదా. అవి అవును ఏంటంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది సార్. దాంట్లో ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇంకో అతను ఎవరైతే ఉన్నారో తన గురించి కూడా మీరు అలా ఆలోచన చెయ్యకండి. తను ఒకవేళ అందులో పాత్రలు అవ్వలేరు అనుకోండి, అప్పుడు మనము అనవసరంగా తనని అనుకున్నట్టుగా ఉంటుంది కదా సార్. అలా ఏం చెయ్యకండి. అలా ఒకటేంటంటే సార్, ఒక్కరి శక్తితోటి మనల్ని అలా చేసేది ఏమి ఉండదు. ఒకవేళ వాళ్ళు అలాంటి దృష్టితో ఉన్నా కూడా మీరేంటంటే నేనంతా బాగానే ఉన్నాను అనుకుంటే గనుక మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఆ ఇప్పుడు కాళ్ళతో మనం ఎన్ని పనులు చేస్తామో దానికి థ్యాంక్ఫుల్ గా ఉండడమే సార్. మన శరీరంలో ప్రతి పార్ట్ని కూడా ఇప్పుడు స్నానం చేసేటప్పుడు లేదంటే మామూలుగా ఉన్నప్పుడు అయితే మామూలుగా తల భాగం నుంచి కాలి గోర్ల వరకు అవి ఏమేం పనులు చేస్తాయో అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఓకే మీరు ఇన్ని అంటే ప్రతి ఒక్క పాటికి చేతులు ఉన్నాయనుకోండి, అసలు ఈ ఇంట్లో పనులు, నేను తినడానికి, నాకు ప్రతి దానికి ఎన్ని రకాలుగా నువ్వు ఉపయోగపడుతున్నావు, థ్యాంక్ యూ అని అట్లా చెప్పుకోవడమే చెయ్యాలి సార్ ప్రతిదానికి కూడా. ఇప్పుడు స్నానం కూడా మనకు ఒకరోజు మార్నింగ్ బ్యాచ్ లో కూడా శివ సార్ వచ్చినప్పుడు నేను సార్ ఇంతకు ముందు చెప్పింది నేను ఒకసారి గుర్తు చేశాను సార్. మీరు ఆ ఆ రోజు క్లాస్ లో ఉన్నారో లేదో నాకు తెలీదు. సార్ కూడా ఆ, ఏమంటారంటే స్నానం చేసేటప్పుడు అలా ప్రతి బాడీ పార్ట్ ని అలా అనుకుంటూ స్నానం చేయాలి. ప్లస్ ఇంకోటి ఏమంటారంటే సారు ఆ శివాభిషేకం చేసినట్టు చెయ్యాలి స్నానము అంటారు. అలా చేయండి. ఇంకోటి ఏంటంటే కొంచెము ఇప్పుడు నీళ్లు ఉంటాయి కదా సార్, గోరువెచ్చని నీళ్లు స్నానం చేస్తారు కదా, దాంట్లో ఆ, కొంచెం ఉప్పు, కొంచెం ఒక స్పూన్ అంతా వేసుకొని రోజు అలా స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలా ఇప్పుడు చేయండి. ఆ బాడీలో పెయిన్స్ బాగా వస్తున్నాయి మేడం. పెయిన్స్ తగ్గడానికి ఇప్పుడు ధ్యానంలో వస్తున్నాయా, ధ్యానం లేకుండా వస్తున్నాయా సార్? లేకుండా వస్తున్నాయి. అంటే ధ్యానం ఇప్పుడు లేకుండా వస్తున్నాయి అంటే జాయింట్స్ లలో ఉన్నాయి కదా సార్, జాయింట్ పెయిన్స్. ఇప్పుడు ఈ హ్యాండ్ ఇట్లా లేపాను అనుకోండి, ఓకే. ఈ గోడకు పెయిన్ వస్తుంది మేడం. ఆ అంటే ఓన్లీ షోల్డర్స్ ఏనా అంతా, అంటే బాడీలో ప్రతి పార్ట్ కూడా అలాగే ఉందా? అంటే బాడీలో ఏం లేదు, అంత కొన్ని పార్ట్స్ మేడం. అది ఈ జాయింట్స్ వల్ల ఉంది, కాళ్ళలో అయినా చేతుల్లో అయినా అంతే కదా. అంతే మేడం. అది అలా జాయింట్ ముద్ర పెట్టుకోండి సార్. చాలా రిలాక్సేషన్ ఉంటది, అంటే చాలా బాగుంటది కూడా, అది వర్క్ అవుతది. అది ఇంకో నాకు తెలుసు.
చూడండి, ఒకసారి చూడండి. ఓకే అండి. కుడి ఏం చేతిలో కుడి చేతిలో ఉంగరపు వేలు గుర్తుపెట్టుకోండి. ఉంగరం. ఉంగరపు వేలు బొటన వేలు ఇలా కలుపుతాము. ఆ, ఓకే అండి. ఎడమ చేతిలో మాత్రము మధ్య వేలు, ఏది బొటన వేలు ఇలా. రాఘవయ్య సార్ చూడండి, ఓకే. ఓకే. ఆ వాయుముద్ర కూడా చేసుకోవచ్చు మేడం. వాతపు నొప్పులు ఏమైనా ఉన్నా వాయుముద్ర నిన్న మనం చూపిస్తుంది చూడండి, ఇట్లా కూడా చేసుకోవచ్చు. అది ఇది తర్వాత అది చెప్దాం సార్. అయితే ఇది చేసుకోండి సార్. ఇది చేసుకొని ఇది ఒక 20 నిమిషాలు పెట్టుకోండి. మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. ముద్ర ఒకేసారి ఎక్కువ టైం పెట్టుకోవాలన్నా కూడా మన అదే వేళ్ళు సహకరించవు కదా, మీకు ఇన్ని రోజులు అలవాటు లేదు కాబట్టి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని తొడల పైన ఇలా పెట్టుకోండి, ఆకాశం వైపు ఇలా చూస్తున్నట్టుగా పెట్టుకోండి. పెట్టుకొని ఒక 20 నిమిషాలు చేశారనుకోండి. ఇగో వాయు ముద్ర అంటే మాత్రము ఇదే కదా సార్. ఉమ్. చూపుడు వేలు బొటన వేలు మొదటి భాగంలో పెడతాం, అదే కదా. అది పెట్టి ఇలా 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 పెట్టేస్తాం సార్. ఆ వేలు దానిపైన పెట్టేస్తాం. నాది కనిపిస్తుందా మీకు ధ్యాన సార్? కనిపిస్తుంది. ఇలా పెట్టుకొని ఇది కూడా ఏం చేస్తారంటే ఇది ఒక 10 నిమిషాలు పెట్టుకోండి సార్. అది 20 నిమిషాలు పెట్టుకున్నారు కాబట్టి ఇది ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ప్రాణముద్ర కూడా వేయండి. ఈ 2 ముద్రలు వర్క్ కావాలంటే ఇది కంపల్సరీ, ఇది కూడా వెయ్యాలి. ఓకే. థ్యాంక్ యూ. ఇలా రోజు చేసుకోండి. మీరు క్రమం తప్పకుండా రోజుకు ఒక 2 సార్లు అయిన ప్రాబ్లమ్ ఎక్కువగానే ఉంది కాబట్టి చేసుకోండి. ఇంకోటి ఆహార నియమాలు కూడా చేంజ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఆహార నియమాలు అనేది సాత్విక ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి బాడీ పెయిన్స్ వచ్చేది కొంత ఆహార నియమాలు అంటే మనకు దొరికే బయట అన్ని కొంచెం ఫుడ్ టైప్ కదా, కెమికల్ టైప్ కదా, దానివల్ల. సార్ నిన్న చెప్పారు కదా సార్, కొంచెం నాకు గ్యాస్ ప్రాబ్లం, డిప్రెషన్ ఇట్లా ఉన్నాయి. ఇంకా సార్ ఇంకేమైనా ఇబ్బంది ఉందా? గ్యాస్ ప్రాబ్లం, డిప్రెషన్ ఇట్లా ఉన్నాయి నిన్న చెప్పారు. గ్యాస్ కూడా ఏంటంటే మీకు ధ్యానంలో మెల్లమెల్లగా ఒక్కొక్కటి రిలీఫ్ వస్తూ ఉంటుంది సార్. డిప్రెషన్ అంటే ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం తగ్గలేదు. నేను అక్కడికి పోతే తగ్గుతుంది, ఇక్కడికి పోతే తగ్గుతుంది, డిప్రెషన్ వచ్చింది అన్నట్టు. ఓకే. అట్లా ఆ థాట్స్ అనేది మనం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్తుంటే మనకు ఆటోమేటిక్ గా అన్ని తగ్గుతా వస్తాయండి. థాట్స్ అనేది మన ధ్యానంలో తగ్గిపోతూ ఉంటాయి కదా, చేయంగా కొద్ది రోజులు ఉంటాయి, 1 వారం 10 రోజులు అట్లా మెల్లగా మీకు తగ్గుకుంటూ వస్తాయి. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనకు ఉన్నటువంటి ఈ కర్మలు కానీ, లేదంటే నిత్యం మనం ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి మొత్తం ఏది మన తండ్రులు కానీ తాతలు కానీ వీళ్ళతో మనం బంధుత్వం ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ తో కూడా. ఇలాంటివన్నీ ఏంటంటే మనకి ఆలోచన రూపంలో వస్తూనే ఉంటాయి. కళ్ళు మూసుకోగానే నన్ను మా ఆవిడ తిట్టిందనో, మా పిల్లలు ఇట్లా వేధించారనో, లేదంటే ఇంకోళ్ళు ఏదో అన్నారనో, లేదంటే వేరే వాళ్ళతో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఏంటండి బయటికి వెళ్ళిపోతున్నాయి అని మనం ఏంటంటే దాన్ని అట్లా గమనిస్తూ ఉండాలి అంతే. ఆ థాట్స్ వచ్చినప్పుడు భయపడకుండా కొన్ని కొంచెం ఇంకో రకంగా వచ్చినా ఏది వచ్చినా కానీ సాక్షిగా చూసుకోవటం ఏదైనా సరే మనం అది చూడంగా ఏంటంటే ఆలోచన రహిత స్థితికి వస్తాం మనం. శూన్య స్థితికి వచ్చినప్పుడు మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మొత్తం వెళ్ళిపోతా ఉంటాయండి. ఇంకా సార్ సార్ ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే ఎట్లా పెట్టాలి సార్? ఇప్పుడు గాలి వస్తుంటే బయటికి పోతుంటాయి కదా సార్. అంతే సార్. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే చక్కగా మనం సహజంగా తీసుకుంటున్న గాలి ఉంటుంది కదా, ముక్కు ద్వారా తీసుకునేది ఉచ్ఛ్వాస నిశ్వాస, దాన్ని గమనించడం. మనం ఏంటంటే బలవంతంగా శ్వాస అనేది తీసుకోకూడదు. శ్వాస మీద ధ్యాస పెట్టడం కూర్చొని చేతుల్లో వేళ్ళు వేసుకొని కూర్చొని ఇలా చేయకూడదు. సహజంగా ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుంటే శ్వాస జరుగుతుందిగా, అది మీకు తెలుస్తుందా? తెలియట్లేదు, సహజంగా జరిగిపోతుంది. దాన్ని సహజంగా జరిగేదాన్ని మనం గమనిస్తుంటాం. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ శ్వాస మీద మన ధ్యాస తీసుకెళ్ళినప్పుడు ఈ ఆలోచన అనేది మెల్లగా తగ్గుకుంటూ వెళ్ళిపోతాయి సార్. సార్ థ్యాంక్ యూ సార్. అయితే సార్ ఇప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో సరే, తను మీ పట్ల అలా ఉన్నారో లేదో తర్వాత విషయం, కానీ మన బాధనే ఇప్పుడు కరోనా వచ్చిన వాడు ఎలా ఉంటాడు సార్? కరోనా వచ్చింది అని అసలు వచ్చిందో రాలేదో కూడా తెలియదు, ఆ భయంతో వాడు చనిపోతాడు. కాబట్టి మన భావననే ఇంకా నిజంగా దానికి
ఆ, ఇట్లా ఎట్లా అంటే అది నిజంగా వర్క్ అయ్యేటట్టు చేస్తుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఆలోచిస్తున్నారో వాడి వల్ల నాకు ఇబ్బంది కలిగిందేమో అంటే మీ శరీరం ఇంకా ఇంకా ఆ, అంటే ఇంకా అనారోగ్యం పెరుగుతుంది కానీ తగ్గదు. అలా ఎప్పుడూ ఆలోచించకండి. పాజిటివ్ ఆలోచనలతో ఉండండి. రోజు క్లాసులలో కూడా చెప్పేది అదే కదా సార్. అందుకే ఇప్పుడు ఇలాంటి డౌట్స్ ఉంటే ఇన్ని రోజులుగా కాదు, మీరు ఎప్పుడో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి ఉంటే ఎప్పుడో క్లియర్ అయ్యాయి కదా సార్ ఇలా. అదే అదే. నేను చాలా రోజుల నుంచి క్లాస్ లో జాయిన్ అవుతున్నాను మేడం, కానీ బయట నేను ఎక్కువ ఇది మెడిటేషన్ కూడా శ్వాసని ఇన్ని రోజులుగా పట్టుకోవట్లేను అనేది కూడా మీరు ఏం చెప్పలేరు కదా సార్. ఇప్పుడు ఆ శ్వాసని ఎలా శ్వాస గమనించాలి గమనించడం అంటే అనేది నాకు సార్ ధ్యానం చేపించే స్టార్టింగ్ నుంచి ధ్యానంలో కూర్చోబెట్టేంత వరకు చెప్తుంటాం అదే. అసలు శ్వాసని గమనించడం అసలే రాని వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటా. కామ్గా ఉండండి, ఏం ఆలోచించక ఉంటే శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో వస్తుందో అనేది కూడా అది క్లియర్గా చెప్తా సార్. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన. స్టార్టింగ్లో ఒక 15 రోజులైతే నేనేం గమనించలేకపోయినా అసలు. ఏంది ఇలా గమనించట్లేనంటే అది నాకు నేనుగా ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది. అలా పట్టుకోండి మీరు కూడా శ్వాసని. ఏం ఆలోచించొద్దు. ఇప్పుడు మేడం గమనించమంటుంది, ఏదో ప్రాణాయామం చేద్దాం అది కాకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే అప్పుడు కామ్గా ఉంటే మీకు అప్పుడు తెలుస్తుంది శ్వాస లోపలికి ఎట్లా వెళ్తుంది, బయటికి ఎట్లా వెళ్తుందని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా అలా వెళ్తూ వస్తూ ఉంటది కదా సార్. శ్వాస జరగకపోతే మనం బతుకుతామా చెప్పండి? ప్రాణం ఉండదు కదా. కాబట్టి జరుగుతుంటది కానీ ఇప్పుడు దానిపైన ఏంది కాన్సన్ట్రేషన్ చేయట్లే, మనం మాట్లాడుకునే దాని మీద చేస్తున్నాము. అప్పుడు మాత్రము కళ్ళు మూసుకుంటాము, ఇక ఏం ఆలోచించకుండా ఉన్నట్టయితే మనం గమనించగలుగుతాం సార్. కొంచెం మెల్లగా ప్రాక్టీస్ చేయండి, ఏమి ఇబ్బంది లేదు. చేస్తే కనుక నిజంగా మీకు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా క్లియర్ అవుతుంటాయి సార్. కాకపోతే ప్రాబ్లమ్స్ కోసమే అనుకోకండి. అయితే రోజు ఉదయం లేచినప్పుడు స్నానం ఎలా చేయాలో చెప్పాను కదా, అలా చేయండి. ఇంకోటి ఏంటంటే ఆ, నేను నా జీవితంలో ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, ఆ, తృప్తిగా ఉన్నానని మాత్రము ఇప్పుడు ఏమంటారు సార్, ఇప్పుడు ఒక 100 సార్లు 108 సార్లు నామాలు అనుకోవాలి అని చెప్తాం కదా. ఇప్పుడు శ్రీరాము శ్రీరామ ఆ శ్రీరామ అనుకోండి ఎలా సంకల్పం చెప్తామో. ఆహా, రామకోటి లాగా. ఆ 108 సార్లు అనుకోమంటాం కదా. సరే మీకు ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకోండి సార్, 108 సార్లు అనుకోండి. అనుకుంటే మీ ఆరోగ్యం దానంతట అదే బయటకు వస్తారు సార్. అది తగ్గిపోతుంది, సెట్ అవుతుంది. కాకపోతే నమ్మి మనస్ఫూర్తిగా నేను తృప్తిగా ఉన్నాను అనుకోవాలి సార్, ఏదైనా పెదాలతో అంటే కాదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను నా జీవితంలో ఎంతో ఆనందంగా, ప్రతి ఒక్కరు కూడా అనుకోండి మాస్టర్, సారనే కాదు, నేను నా జీవితంలో ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, తృప్తిగా ఉన్నానని అనుకోండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ మేడం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. బాగా మాస్టర్ చెప్పారు మేడం. మాస్టర్స్ ఇది సార్ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నామంటే మనకు యూనివర్స్ మనకి ఏం కావాలి అంటే మనం కొన్ని కోరికలు కోరుకుంటే ఓకే ఇది అయిపోయింది అని పాజిటివ్ దాంట్లో అనుకుంటాము. అట్లే నెగిటివ్ది కూడా ఆలోచించినప్పుడు నెగిటివ్ కూడా వర్క్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనల మీద ఆలోచనలు అయితే పెట్టకండి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. అప్పుడు నెగిటివ్ ఆలోచన వస్తుంది. ఆలోచన వస్తే ఇప్పుడు మీ గాడ్ ఎవరైతే వాళ్ళు మహాదేవుడు అనుకోండి, మా అప్పుడు ఏమనుకోవాలి, నేను ఇలా ఆలోచిస్తున్నాము. ఇప్పుడు ఆ, ఎవరు హస్బెండ్ బయటికి వెళ్ళాడు, అరే జాగ్రత్తగా వస్తాడో లేదో, ఆయనకి ఏమవుతుందో అని ఆలోచించినాం అనుకోండి, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నట్టు మనకు ఆయనకి. ఆయన సరిగ్గా తిరిగి రాకుండా ఉండడానికి మనమే అడ్డుకట్ట వేస్తున్నాము. కానీ మనం ఏమనుకుంటామంటే నేనే భయపడుతున్నా ఆయన మీద ప్రేమతో అనుకుంటాం. అది ప్రేమ కాదు మాస్టర్స్. అట్లా అనుకోవడం వల్ల కూడా అలా జరుగుతుంది, జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఒకసారి 2 సార్లు 10 సార్లు అనుకుంటూ ఉంటే దానికి ఆ మాట ఏదైతే ఉందో అది యూనివర్స్లోకి వెళ్ళి వర్క్ అవుతుంది భావన శక్తి రూపంలో. కాబట్టి అలా ఎప్పుడు అనుకోకండి. ఎంతసేపటికి అలాంటి ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఆయన ఎలా వస్తాడో ఏమో, జాగ్రత్తగా వస్తాడో లేదో, ఇలా ఉంది కదా అని అనుకున్నప్పుడు ఏమనుకోండి, ఓ మహాదేవా నువ్వు ఉన్నావు కదా, ఏం కాదు, ఆయన బాగానే వస్తాడు, ఆ, జాగ్రత్తగానే వస్తాడు, నాకేం ఇబ్బంది లేదు అని ఒక మాట మళ్ళీ పాజిటివ్. నెగిటివ్లో ఏదైతే ఆలోచన రాకుండా ఉండవు కాబట్టి నెగిటివ్ ఆలోచన రాగానే వెంటనే ఇలా పాజిటివ్గా మార్చేసుకోండి దాన్ని. అలా ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వాడి వల్ల ఇబ్బంది కలిగింది కాదు, ఆ, అప్పుడు మీరేమనుకోవాలి కదా సార్. ఆ, ఆ, తను అంటే మీరు తనని వదిలేసేయండి కంప్లీట్గా, తనని క్షమించేసేయండి మనసులోనే. ఓకే నువ్వు సరే నా పట్ల అలా ఉన్నావో లేదో, నిన్ను నా మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నా అని చెప్పేసుకోండి మీలో మీరు. తనకైతే డైరెక్ట్ చెప్పలేరు కదా. మీలో మీరు ఒక ఫిల్లోనో ఏదో పట్టుకొని చెప్పేయండి సార్, దాన్ని మనస్ఫూర్తిగా చెప్పేసేయండి. నేను ఇన్ని రోజులు అనుకున్నాను,
నువ్వు చేసావో లేదో తెలియదు కానీ అనుకున్నాను. ఇంకా నేను సార్ ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారు సార్, ఇప్పుడు మనకి ఇష్టం లేని వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు మీకు మీ లైఫ్లోనే తనని తీసుకుందాము. ఇష్టం లేరు తను అస్సలు. ఇష్టం లేనప్పుడు తనని ఇంకా మనస వాచ కర్మన వదిలిపెట్టాలి సార్. అంతేగాని మన మనసులో మన శరీరంలో మోయొద్దు అతన్ని. వద్దు అంటే వద్దు అంతే ఇంకా. వాళ్ళ గురించే ఆలోచన చేస్తూ వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి. ఇంకా ఏంది సార్ ఇంకా అంటే మొత్తము మన ఆలోచన శక్తి మొత్తం అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు అట్లా ఉండే మేడం నాది. ఇప్పుడు ఆ, ధ్యానం చేస్తున్నా కదా మేడం, కొంచెం కంట్రోల్ అవుతుంది. అవుతుంది, ఇంకా చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైన దాన్ని బట్టి నేను చెప్పిన, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మెల్లగా మార్చుకోండి. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా డౌట్ కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మీ యొక్క అనుభవాలు. మాస్టర్స్. 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 ఇంకెవరైనా మీ యొక్క అనుభవాలు పంచుకోవచ్చండి. బాలకృష్ణ సార్. బాలకృష్ణ సార్. బాలకృష్ణ సార్. సార్ చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు వచ్చి ఎన్ని నెలలకు ఉంది మీ యొక్క మార్పు, మీ దినచర్యలో కానీ, ఆహారపు అలవాట్లో కానీ, మీ నిత్య జీవనంలో కానీ, ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంది, అంతకు ముందు ఎలా ఉంది? నేను అక్టోబర్ నెలలో వచ్చాను సార్. ఓకే. ఇప్పటి నుంచి చేస్తున్నాను ధ్యానం. చాలా మంచిగానే ఉంది. ఓకే.
ఇంకా చాలా చెడు వాట్లు మానేశాను. ఓకే, మంచి ప్రవర్తన అది. ఆ, నీలో మంచి మార్పు వచ్చింది. చాలా మారాను సార్. ఓకే. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండేవాడిని కదా, డైరెక్ట్ డ్రింక్ చేసేవాడిని అప్పుడు. ఆ ఓకే. డ్రింక్ మానేశాను. ఓకే. ధ్యానంలోకి వచ్చిన 3 రోజులకే మాంసాహారం మానేశాను. ఓకే, సూపర్. గుడ్డు కూడా తింటలేదు. ఓకే, సూపర్ సార్. ఇంకా సార్? ఆ, బాలకృష్ణ సార్ ఇంకా మాట్లాడతారా అంటున్నారు సారు. మేడం ఇంకా అంటే చాలా చెప్పాలనుకున్నాం కానీ ఏం గుర్తు చెప్పాలో అర్థం రావట్లేదు. కావట్లేదు. సరే సార్. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా మీ యొక్క అనుభవాలు పంచుకుంటారా? సార్ ఎవరైనా మాట్లాడితే మాట్లాడమనండి, లేదంటే ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మాస్టర్స్ అందరు ధ్యాన స్థితిలో కూర్చోండి. అందరు కళ్ళు 2 మూసుకోండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. మాస్టర్ శ్వాసే మన గురువు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఏ నామము లేదు, ఏ జపము లేదు, ఏ మంత్రము లేదు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస దార మీద ధ్యాస ద్వారా మాస్టర్స్ అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న ప్రాణనాడుల గుండా ప్రవేశిస్తుంది. ఇంతకాలం మనం చేసిన ఆలోచనలు, కొన్ని కర్మల వల్ల మన ప్రాణమయ శరీరంలో అంటే ప్రాణనాడుల్లో కొన్ని రకాల మాలిన్యంగా మారిపోతుంది. అది కొన్ని రకాల బ్లాక్స్ ఏర్పడతాయి. దానివల్లనే మనకు కొన్ని చోట్ల నొప్పులు, శారీరక రుగ్మతలు అవన్నీ వస్తాయి. ఇది ఏంటంటే విశ్వమయ ప్రాణశక్తి ప్రాణనాడుల గుండా ప్రవహించినప్పుడు మెల్లమెల్లగా అది క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ తాటికి కొంత నొప్పిగా ఉంటుంది. ఆ కొంత భరిస్తే గనక అక్కడ మొత్తం క్లియర్ అవుతుంది మాస్టర్స్. ధ్యానంలో ఏ నొప్పి వచ్చినా కూడా కొంత ఓపిక పట్టుకోవాలి. అందుకనే అప్పుడు ఎటువంటి మాలిన్యాలైనా బ్లాకేజెస్ అయినా అంతా కూడా క్లియర్ అవుతుంది. మీరు ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు బ్రహ్మరంధ్రం గుండా మనకు కొంత తెలుస్తుంది. చూడండి, అక్కడ శక్తిని తీసుకున్నట్టు అక్కడ కొంచెం నొప్పిగా లేదు అంటే ఇట్లా గిల్లిగింతలు పెడతారు కదా, అలా ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది. చేతులు కూడా చిన్నగా చీమలు పాకినట్టుగా, అలా తిమ్మిరిగా అలా అనిపిస్తుంది. ఆ ప్లేస్లో కూడా అనిపిస్తుంది. అలాగే మన చేతులు, కాళ్ళు, బాడీ మొత్తం కూడా అనిపిస్తుంది. అంటే తేలికగా అయిపోతాం మాస్టర్స్. మనకు వెయిట్
ఉన్నాము, ఇలా ధ్యానంలో కూర్చున్నాం అనే విషయం కూడా తెలీదు. మళ్ళీ మీరు అంటుంటారు కదా ఆలోచనలని, అలాంటి టైంలో కూడా మన శరీరం తేలికగానే ఉంటుంది కాబట్టి అందుకే ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టండి. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారం మాస్టర్స్. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారం అలా ధారాళంగా మన బ్రహ్మరంధ్రం గుండా శక్తి మన లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది. లాస్ట్ 1 minute మాస్టర్స్, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. కళ్ళు తెరవకండి. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ధ్యానం చేస్తున్నంతసేపు కూడా చిన్న చిరునవ్వు పెదాల పైన ఉండాలి మాస్టర్స్. ఏదో బలవంతంగా ఇబ్బందిగా అలా చేయొద్దు ధ్యానం ఎప్పుడైనా. ఎంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ధన్యవాదములు. పత్రికలకు కానీ ఇట్లా పొడుపు కథలు, జోక్స్, దేనికైనా కూడా మీరు పాల్గొనే వారందరూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.